చాలామంది మన కామెంట్ సెక్షన్లో ఎన్ఐఐటి గురించి అడుగుతున్నారు. ఎన్ఐఐటి ఎలా ఉంటుంది, ఎన్ఐటి మీద కంప్లీట్ డీటెయిల్స్ మాకు అందించండి, అండ్ ఎన్ఐటి జాయిన్ అవ్వచ్చా, బాగానే ఉంటుందా అని. సో చాలామంది అడుగుతున్న ఆ కామెంట్ సెక్షన్కి ఆన్ డిమాండ్ మనము ఈ వీడియో సెషన్లో ఎన్ఐఐటి కోసం కంప్లీట్ డీటెయిల్స్ అందించబోతున్నాము. అసలు ఏంటి ఈ ఎన్ఐఐటి అంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్. సో నెక్స్ట్ వేవ్ గురించి అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ముగ్గురు ఐఐటియన్స్ కలిసి స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామే ఈ ఎన్ఐఐటి కోర్స్. ఎన్ఐఐటి కోర్స్ గురించి మాట్లాడే ముందు అసలు ప్రజెంట్ ఉన్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి క్విక్గా తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్స్ 63% మనకి అన్ఎంప్లాయిడ్గానే ఉంటున్నారు. సో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ పొందిన ఆ 37% కూడా చాలా తక్కువ ప్యాకేజ్గా చేస్తున్నారు. ఎందుకని ఎక్కువ ప్యాకేజెస్ రావట్లేదు? ఈవెన్ టాప్ కాలేజ్లో కూడా పరిస్థితి ఇంతే. మనకి బ్యాచిలర్స్ 4 years అయిన తర్వాత కూడా 20 లక్షలు ఖర్చు పెట్టుకుని ఎంఎస్ చేయడానికి ఫారెన్ వెళ్తున్నారు. సో లేదా ఇక్కడే ఉంటే ఒక కాంప్రమైజ్ జాబ్ వెతుక్కుంటున్నారు. ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అని మనం తెలుసుకోవాలి. అప్పుడు మీకు అసలు ఎన్ఐఐటి ఇంపార్టెన్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కంప్యూటర్ టు ఫోన్, ఫోన్ టు స్మార్ట్ వాచ్ టు స్మార్ట్ రింగ్ ఎవల్యూషన్, ఇలాగా పెను మార్పులు అయితే మనకి 10 ఏళ్లలో చూసుకోవచ్చు. మనం ఖర్చు పెట్టే విధానంలో మనకి ఎన్నో మార్పులు వచ్చాయి, అండ్ మన ఎంటర్టైన్మెంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఫోన్పే, బుక్ మై షో, స్విగ్గీ, జొమాటో, నెట్ఫ్లిక్స్ ఒకటి కాదు, అండ్ ఏఐ, చాట్ జీపీటీ, అండ్ అంతేకాకుండా ఇప్పుడు సిఎస్సి మనకి మోస్ట్ డిమాండింగ్ అయిపోయింది. ఎందుకంటే సిఎస్ లేకుండా మనం ఊహించుకోలేం. 10 సంవత్సరాల క్రితం మనకు చూసుకుంటే ఒక 1000 మందిలో 200 మంది సిఎస్ తీసుకునేటోళ్ళు, 200 మెక్, అండ్ 200 స్టూడెంట్స్ సివిల్, అండ్ 200 ఈసీఈ, అండ్ 100 కెమికల్, 100 మెటలర్జీ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అరౌండ్ 800 మనకి సిఎస్సిలోకి వెళ్తున్నారు, అండ్ 300 to 400 సీట్స్ మిగతా వాటికి వెళ్తున్నారు, లైక్ ఈసీఈ అండ్ సివిల్ మెక్లోకి. సిఎస్సిలో మనకి ఇప్పుడు కొత్తగా ఏఐ అండ్ సిఎస్సి ఇన్ డిఎస్ అండ్ సిఎస్సి ఇన్ సిఎస్ అండ్ సిఎస్సి ఇన్ ఐఓటీ కూడా వచ్చింది. అండ్ అంతేకాకుండా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మన కాలేజెస్లో కూడా వాటి డిమాండ్ ఉంది కాబట్టి ఆ సీట్స్ కూడా పెంచడం జరిగింది. సో చేంజ్ అవుతున్న వరల్డ్కి అనుగుణంగానే మన అకాడమిక్ కరికులం కూడా ఉండాలి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రియాలిటీ ఎలా ఉంటుందంటే అవుట్డేటెడ్ కరికులంతోనే అండ్ నార్మల్ ట్రైనర్స్తోనే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ స్టూడెంట్స్కి అవ్వట్లేదు. అండ్ అందుకోసమే వీళ్ళకి పొటెన్షియాలిటీ పెరగకపోవడంతోనే ఈ కాంప్రమైజ్డ్ జాబ్ కానీ, కాంప్రమైజ్డ్ పే స్కేల్స్ కానీ, 20 లక్షలు పెట్టుకుని ఎంఎస్ వెళ్ళడం కానీ జరుగుతుంది. స్టూడెంట్స్కి లేటెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి అన్న ఉద్దేశమే ఎన్ఐఐటి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతూనే ఎన్ఐఐటి కరికులం అన్నది రెడీ చేసుకోవడం జరిగింది. అరౌండ్ 1000 స్టూడెంట్స్తో ప్లాన్ చేసుకోవడం, ఒక విజనరీ వ్యూతో వెళ్ళడం, అండ్ 3000+ కంపెనీస్ అండ్ టాప్ కంపెనీ హెచ్ఆర్స్తో వీళ్ళు వర్క్ చేస్తున్నారు, అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి ప్లేస్మెంట్స్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్ఐఐటి క్యాంపస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఉంది, ఇన్ మిడిల్ ఆఫ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్. అండ్ దీని డిజైన్ అంతా కూడా లీడింగ్ ఫర్మ్ అయిన డిడబ్ల్యూపీతో చేయడం జరిగింది. అండ్ మీరు కనుక క్యాంపస్ విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఖచ్చితంగా. అండ్ ఎన్ఐఐటి డెమో బుక్ చూసుకోండి, చాలా బాగుంటుంది. ఐ రికమెండ్ యూ స్ట్రాంగ్లీ క్యాంపస్ విజిట్ చేయమని. ఒకసారి క్యాంపస్ ఏదైనా సరే మనం క్యాంపస్ విజిట్ చేసినప్పుడే అసలు ఏంటి వర్తబుల్లా కాదా అన్నది తెలుస్తుంది. మనకి వెబ్సైటే కాదు, ఒకసారి మీరు డైరెక్ట్గా వెళ్ళండి, అక్కడ క్యాంపస్ చూడండి. సో అక్కడ ఇంటరాక్ట్ అయ్యారనుకోండి అక్కడ స్టూడెంట్స్తో కూడా మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. ఎందుకని ఎన్ఐఐటిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎన్ఐఐటి స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. అండ్ ఫ్యాకల్టీ టాప్ కంపెనీస్ లైక్ అమెజాన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ 2 weeksకి ఒకసారి మాస్టర్ క్లాసెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లీడ్స్ డైరెక్ట్గా వచ్చి మనతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఇంటరాక్షన్ వల్ల స్టూడెంట్స్కి చాలా మైండ్ బ్రాడ్నెస్ పెరుగుతుంది, అండ్ అదంతా వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అండ్ ఎన్ఐఐటి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ రిలేటెడ్గా చాలా ప్రయారిటీ ఇస్తుంది. అండ్ మేనేజ్మెంట్
దాని గురించి కూడా డీటెయిల్స్ అనేది మనకి వెబ్సైట్లో కనిపిస్తుంది. అండ్ టాప్ సిఎస్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది, ఇంటర్న్షిప్కి పంపిస్తారు. అండ్ ఎప్పుడైతే ఇలాంటి సిఎస్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారో రేపొద్దున వాళ్ళకి వర్క్ చేసేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చాలా పనికొస్తుంది. వాళ్ళ పే స్కేల్ అవతల కంపెనీ డిసైడ్ చేయడానికి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతుంది. టాప్ సిఎస్ టోర్నమెంట్స్ లైక్ ఐసిపిసి యాజ్ నోన్ యాజ్ ఒలింపిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ జిఎస్ఓసిస్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అండ్ కాగల్ ప్రైజ్ మనీ టోర్నమెంట్, ఇది అరౌండ్ మోర్ దాన్ 1 crore ఉంటుంది ఇక్కడ ప్రైజ్ మనీ. ఇలాంటి సిఎస్ టోర్నమెంట్స్ బట్టి స్టూడెంట్స్కి 24 డైమెన్షన్స్లో వాళ్ళ మైండ్ గ్రోత్ అన్నది ఉంటుంది. ఇలాంటివి ట్రెడిషనల్ బీటెక్లో కుదరదు కాబట్టి ఎన్ఐఐటి ఒక రెవల్యూషనరీ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తున్నందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మీకు ఒక వర్తబుల్ది అందించానని నా ఫీలింగ్. అండ్ టోటల్గా ఎన్ఐటి గురించి పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫ్రీ డెమో బుక్ చేసుకోండి. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, మీకు ఎన్ఐటి కోసం కంప్లీట్ డీటెయిల్స్ అందించాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.